థర్డ్ డే VBS ని మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సఫీరక్క మనల్ని ప్రేయర్ లీడ్ చేస్తుంది. అదే VBS స్టార్ట్ చేసుకునే ముందు చిన్న ప్రేయర్ చేసుకొని మనం ఈ VBS ని స్టార్ట్ చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, అద్భుతకర ఆశ్చర్యకరుడానికి వందనాలు, నిత్యుడు తండ్రి నీకు వందనాలు, సమాధానకర్తనికి వందనాలు. నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ 3వ రోజు VBS లో తండ్రి ప్రభా యేసయ్య స్టార్టింగ్ నుంచి తండ్రి ప్రభా ఎండింగ్ వరకు మీరే తండ్రి ప్రభా పిల్లలకు సహాయం చేయమని అడుగుచున్నాం. యేసయ్య నీకు వందనాలు. ఈ VBS ద్వారా తండ్రి ప్రభా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభా నీ నామాన్ని మహిమపరిచే విధంగా తండ్రి ప్రభా ఈ VBS ముందుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా. చిన్న బిడ్డలందరినీ తండ్రి ప్రభా మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవ పాటల ద్వారా మీ నామానికి మహిమ కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నామయ్యా. చెప్పబోయే స్టోరీ కూడా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలను తండ్రి ప్రభా ఆకట్టుకునే విధంగా ఉండే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా బాల్య దినంలో అయితే తండ్రి ప్రభా సృష్టికర్త అయిన మిమ్మల్ని తండ్రి ప్రభా పోలి నడుచుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవానికి వందనాలు. ఈ VBS కి తండ్రి ప్రభా తండ్రి యేసయ్య సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి ప్రభా మీరే తండ్రి ప్రభా గొప్ప చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా. ప్రతి విషయంలో కూడా తండ్రి ప్రభా మీరే సహాయం చేసి తండ్రి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా లేచి నిలిచినట్లయితే మనందరం కూడా సాంగ్ స్టార్ట్ చేస్తాం. మనం ఫస్ట్ పాత సాంగ్ పాడడం. ఏం పాడదాం పిల్లలు? ఇక్కడ ఉంటే ఏదో చెప్పేవాళ్ళు కదా. సరే, నా మన ఎలిషా బాత్మాన్ అనే సాంగ్ పాడుతూ దేవుని ఆరాధిద్దాం. దీంట్లో మనం కలిసి యాక్షన్ చేయండి. సాంగ్స్ పాడండి. నా మానే ఎలిషా की बात मान कर डुबकी लगाई रे बाबा डुबकी लगाई. ना माने एलिशा की बात मान कर डुबकी लगाई रे बाबा डुबकी लगाई. 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 डुबकी लगाई रे बाबा डुबकी लगाई.
1, 2, 3, start. 1, 2, 3, start. నా కళ్ళు చెవులు ముక్కులు ఇసుని కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా ఇసుని కోసమే. నా కళ్ళు చెవులు ముక్కులు ఇసుని కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా ఇసుని కోసమే. పరిశుద్ధత ఆదివా కడల పాడిన దివ్యాలయం. పరిశుద్ధత ఆదివా కడల పాడిన దివ్యాలయం. ఓకే పిల్లలు, లాస్ట్ డే ఒక కొత్త సాంగ్ నేర్చుకోవడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారా? పిల్లలు, మీరు బైబిల్లో ఒక స్టోరీ తెలుసా మీకు? ఒక ఇంట్లో యేసు ప్రభు వారు వచ్చి ఉపవాదం చెప్తున్నప్పుడు ఒక పక్షవాయం రోగం ఉన్న వ్యక్తిని వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా తీసుకొస్తారంటే తనకి ఎట్లా మంచి ఆరోగ్యం రావాలి ఇంట్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఆ ఇంట్లో ఫుల్గా జరగబడేసరికి ఎక్కడ వాళ్ళకి తీసుకపోతే ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పేసి మంచాన్ని ఒక బెడ్ లాగా కట్టేసి వాళ్ళు దించుతారు కిందికి. అప్పుడు యేసు ప్రభుని స్వస్థపరుస్తారు. వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ కూడా ఎంత మంచిగా అతనికి స్వస్థత కావాలని వాళ్ళు అంత ప్రయాసపడి ఇంటి మీదకి ఎక్కి అలా పెంకులు విప్పి పైనుంచి కిందికి యేసు ప్రభు ఉన్న ప్లేస్ కి ఆ వ్యక్తిని తిప్పుతారు. సో ఇదే స్టోరీని మనం ఒక పాట కింద పాడుకుందాం. నేను ఇప్పుడు లిరిక్స్ చెప్తాను, నా వెనకాల మీరు చెప్పండి. ఓకేనా పిల్లలు? దిన్నా దిందిన్నా తానానా, నా వెనకాల చెప్పండి పిల్లలు. దిన్నా దిందిన్నా తానానా, అడ్డంకులు వచ్చినని స్నేహం ఆగిపోలేదు. అడ్డంకులు వచ్చినని స్నేహం ఆగిపోలేదు. అగైన్ దిన్నా దిందిన్నా తానానా. నెక్స్ట్, పక్షపాతి రోగి అని చెయ్యి విడవలేదు. దిన్నా దిందిన్నా తానానా, పక్షపాతి రోగి అని చెయ్యి విడవలేదు. దిన్నా దిందిన్నా తానానా. నెక్స్ట్, భలే భలేగుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు లైక్ ఆయే సూపరో ఫ్రెండ్షిప్. సెకండ్ టైం కూడా అది మళ్ళీ భలేగుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు లైక్ ఆయే సూపరో ఫ్రెండ్షిప్. దిన్నా దిందిన్నా తానానా, దిన్నా దిందిన్నా తానానా. నెక్స్ట్, ఇంటి మీదకి ఎక్కినారు 1 by 1. పెంకులు విప్పినారు 1 by 1. పరుపులు తాళ్లతో కట్టారు, యేసు ఎదుట దింపారు. పరుపులు తాళ్లతో కట్టారు, యేసు ఎదుట దింపారు. భలేగుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు లైక్ ఆయే సూపరో ఫ్రెండ్షిప్. దిన్నా దిందిన్నా తానానా, దిన్నా దిందిన్నా తానానా. అదే పిల్లలు మళ్ళీ రిపీట్ అవుతుంది. పాడతాం, మీరు కూడా మాతో కలిసి పాడండి. ఈజీగా ఉంటుంది. మొత్తం ఎక్కువ దిన్నా దిందిన్నా అవే ఉంటుంది. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, ఫస్ట్ స్లోగా పాడదాం, తర్వాత అందరం కలిసి స్పీడ్గా పాడదాం. నేర్చుకోండి. ఓకేనా? 2, 3 స్టార్ట్. దిన్నా దిందిన్నా తానానా, దిన్నా దిందిన్నా తానానా, అడ్డంకులు వచ్చినని స్నేహం ఆగిపోలేదు. దిన్నా దిందిన్నా తానానా, పక్షపాతి రోగి అని చెయ్యి విడవలేదు. దిన్నా దిందిన్నా తానానా, భలేగుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు
రెడీ 1 2 3 స్టార్ట్. నా దిన్ దిన్ నా తానా దిన్ నా దిన్ దిన్ నా తానా అట్టంతులు వచ్చేది స్నేహాయి కోరేదు దిన్ నా దిన్ దిన్ నా తానా పచ్చకాటి రోగి అది చెయ్యడులేదు దిన్ నా దిన్ దిన్ నా తానా అరే బలే ఉంది కేరింగ్ పెంచి నాకు లైక్ సూపర్ పెంచి బలే ఉంది కేరింగ్ పెంచి నాకు లైక్ సూపర్ పెంచి దిన్నా దిన్నా తానా దిన్నా దిన్నా తానా ఇంటి మీద తిరిగిరాలు బాయ్ బాయ్ పెంచులు తిరిగిరాలు బాయ్ బాయ్ కరువులు తాళలు కట్టారు ఈదు ఎంత తింటారు కరువులు తాళలు కట్టారు ఈదు ఎంత తింటారు నాకు లైక్ సూపర్ పెంచి నాకు లైక్ సూపర్ పెంచి దిన్నా తానా దిన్నా తానా అట్టంతులు వదిలేసి స్నేహమాయి కోరేది దిన్నా దిన్నా తానా పక్షపాతి రోగి అది చెయ్యడులేదు దిన్నా దిన్నా తానా బలే కేరింగ్ పెంచి నాకు లైక్ సూపర్ పెంచి బలే ఉంది కేరింగ్ పెంచి నాకు లైక్ సూపర్ పెంచి. మనం పాటలు పాడుతున్నాం కదా, ఈ సమయంలో మన మధ్యలో ఉన్నాక స్టోరీ చెప్తుండగా అందరం శ్రద్ధగా విందాం. నమ్మకం కలిగిన మా తండ్రిని నామానికి వెళ్ళి స్థుతులు ప్రభా. యేసు రాజా గొప్ప దేవ నీకు వందనాలు ప్రభా. నాయన మహోన్నతుడ సర్వశక్తిమంతుడ నీకు వందనాలు. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. నాయన దేవ ఇదిగో నా ప్రభా. నాయన అయ్యా నా తండ్రి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నా తండ్రి ఇదిగో నా ప్రభా ఈ యొక్క నా తండ్రి సమయంలో నాయన ఇక ఆన్లైన్ క్లాసులు నా ప్రభా VBS నా తండ్రి జరుగుచుండగా నా ప్రభా. నా తండ్రి మీరే సహాయం దయచేయండి ప్రభా. నాయన ఈ యొక్క VBS క్లాసులో నా ప్రభా. నాయన ప్రతి ఒక్క బిడ్డ కూడా పాల్గొంటూ మీ సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. ఆ యొక్క VBS క్లాసులు నా ప్రభా. నాయన ఆరంభం నుంచి ముగింపు వరకు నా ప్రభా నీకు మహిమకరంగా జరిగించుకోండి ప్రభా. నాయన అయా ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా. నాయన దీనిలో పాల్గొంటూ మీ సహాయం చేయండి ప్రభా. నా తండ్రి అయా ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప కాపుదల నా ప్రభా మెండుగా ఉంచండి దేవ. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా ప్రభా ఈ యొక్క స్టోరీ నా ప్రభా చెప్పబోచుడుగా నా ప్రభా. నా తండ్రి పిల్లలు నా ప్రభా. నా తండ్రి వారందరికీ కూడా నా ప్రభా అర్థంలో మీ సహాయం చేయండి ప్రభా. నాయన దేవ యొక్క అర్థం చేసుకున్న నా ప్రభా జ్ఞానం నా తండ్రి వారికి దయచేయండి దేవ. నీకు వందనాలు ప్రభా. నా తండ్రి నువ్వే సహాయం దయచేయండి ప్రభా. నాయన ఈ యొక్క నా ప్రభా. నా తండ్రి VBS క్లాస్లో నా ప్రభా. నాయన కేవలం నీకు మహిమకరంగా జరుగుటకు మీ సహాయం చేయమని నాయన ఇంకొద్ది ప్రాంతాన్ని పాసని చేర్చుకోమని నా ప్రియ కుమార్ రజలు వేస్తున్నాం అడిగి వేడుకుని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు అందరూ బాగున్నారా? మనం ఈ రోజు స్టోరీ చెప్పుకుందాము ఒక వ్యక్తి గురించి. ఆ వ్యక్తి గొప్ప రాజు కాదు, ధనవంతుడు కాదు, డబ్బున్న వ్యక్తి కాదు, సాధారణమైన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు నెహెమ్యా. నెహెమ్యా యెరూషలేము పట్టణ కాపురస్తుడు. నెహెమ్యాకి యెరూషలేము పట్టణం అంటే చాలా ఇష్టం పిల్లలు. నెహెమ్యా అర్థహస్తు రాజు దగ్గర ద్రాక్ష రసం గిన్నె ఇచ్చే జాబ్ చేస్తుండేవాడు. అయితే ఒక రోజు యెరూషలేము పట్టణం నుంచి యూదులు నెహెమ్యా దగ్గరకు వస్తారు. విచారంతో యెరూషలేము పట్టణ ప్రకారములు కూల్చివేయబడినవి, దాని గుమ్మములు తలుపులు కాల్చివేయబడినవి. యెరూషలేము పట్టణం శత్రువుల రాజుల వశమైంది. చాలా మంది ప్రజలు వారి చేత చెరపట్టబడుతున్నారు. మిగిలిన ప్రజలు నిందలు శ్రమలు అనుభవిస్తున్నారని చెబుతారు పిల్లలు. అయితే నెహెమ్యా చాలా విచారించి కొద్ది దినములు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొనిన యెడల మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సహాయం చేసే దేవుడువు. మా పితరుల దోషములను మా
అయితే నెహెమ్యా మొహము విచారంగా చూడడము రాజు గమనించి నీకేమైనది, జబ్బు కలిగినదా అని అడుగుతారు పిల్లలు. అయితే నెహెమ్యా యెరూషలేము పట్టణం దుస్థితి గురించి వివరిస్తాడు. యెరూషలేము పట్టణము మా పితరుల సమాధులు ఉన్న పట్టణము, తిరిగి దాన్ని కట్టించాలనుకుంటున్నాను, మీరే నాకు అనుమతి ఇప్పించాలి అని రాజును కోరుతాడు పిల్లలు. అయితే యెరూషలేముకి వెళ్ళడానికి నది అవతల ఉన్న అధికారులకు ఒక పర్మిషన్ లెటరు ప్రకారమునకు దేవాలయాలకు ఇళ్లకు కావాల్సిన కలపను దూలములను ఇప్పించమని అడుగులకాయ అధికారికి ఒక పర్మిషన్ లెటర్ ఇప్పించమని కోరుతాడు పిల్లలు. అయితే నెహెమ్యా కోరినట్టే రాజు చేస్తాడు. అంతేకాకుండా సేనాధిపతులను గుర్రపు రౌతుల నుంచి నెహెమ్యాను పంపిస్తాడు. అయితే నెహెమ్యా చాలా మంది స్నేహితులను అనుచరులు తీసుకొని యెరూషలేము పట్టణానికి వెళ్తాడు పిల్లలు. అయితే నెహెమ్యా రాత్రి అయిన తర్వాత యెరూషలేము పట్టణం అంతా రహస్యంగా తిరిగి చూసి మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రభువా నాకు సహాయం చేయము, తిరిగి నీవు ఈ పట్టణ ప్రకారం కట్టించుకోవాలి అని ప్రార్థన చేస్తాడు పిల్లలు. అయితే నెహెమ్యా యాజకులను యూదులను పోగు చేసి వారితో మాట్లాడి యెరూషలేము పట్టణ ప్రకారములు కట్టడకు స్టార్ట్ చేస్తాడు. అయితే ఇది తెలుసుకున్న శత్రువులు కోపగించి అసూయతో అది కట్టడం ఆఫ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే నెహెమ్యాను చాలా విధాలుగా బెదిరిస్తారు. శత్రువు బెదిరింపులు చాలా వస్తాయి పిల్లలు నెహెమ్యాకి. కానీ నెహెమ్యా భయపడడు. ఎందుకంటే నెహెమ్యా ధైర్యవంతుడు, యథార్థ ప్రవర్తన కలిగిన వాడు, భక్తిపరుడు, పట్టుదల కలిగిన వ్యక్తి. కాబట్టి దేవునిపై ఆధారపడి దేవునికి ప్రార్థన చేసి దేవుని సహాయం కోరి యెరూషలేము పట్టణ ప్రకారమును మళ్ళీ తిరిగి కట్టించుకోగలిగాడు పిల్లలు. అయితే మనం ఈ స్టోరీ నుంచి ఏం తెలుసుకున్నాము? ప్రార్థన వల్ల మనం సాధించలేనిది ఏమీ లేదని తెలుసుకున్నాము. అయితే సంవత్సరం నుంచి మనం కూడా పిల్లలు కరోనా వైరస్ వల్ల బాధపడుతున్నాము కదా. అనేక మంది వైరస్ వల్ల చనిపోతున్నారు. చాలా మంది జాబ్స్ కోల్పోయి తినడానికి ఆహారం లేక చనిపోతున్నారు. కొంతమంది వైరస్ వల్ల చనిపోతే కొంతమంది ఆహారం లేక చనిపోతున్నారు పిల్లలు. అయితే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన పేరెంట్స్ తో కలిసి అవసరమైతే ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయాలి. అలాగా నెహెమ్యాలాగా ధైర్యం కలిగి, పట్టుదల కలిగి, యథార్థ ప్రవర్తన కలిగి, భక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. మన దేశం గురించి, మన దేశ ప్రజల గురించి, మన సంఘం గురించి, మన కుటుంబం గురించి ప్రార్థన చేయాలి పిల్లలు. ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకి సహాయం చేస్తాడు. నెహెమ్యాకి సహాయం చేసినట్టు మనకి సహాయం చేస్తాడు. సహాయం చేయడమే కాకుండా మనకు కూడా కరోనా వైరస్ నుంచి విడుదలిస్తాడు పిల్లలు. అందుకే దీనివల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే ప్రార్థన వల్ల సాధించలేదంటూ ఏమీ లేదని పిల్లలు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేద్దామా? మన దేశం గురించి, మన ప్రజల గురించి, మన సంఘం గురించి, మన కుటుంబాల గురించి ప్రతిరోజు ప్రార్థన చేద్దాం పిల్లలు. ఇప్పుడు మనం చిన్న ప్రేయర్ చేసుకుందాము. అందరూ కలిసి చూసుకోండి. స్తోత్రం 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 నాయన మా పూర్ణతుడ మహాప్రభుడ యేసయ్య, నీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. యేసయ్య నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన ఈ రోజు నాయన చిన్న పిల్లలతో నాయన నెహెమ్యా జీవిత చరిత్ర గురించి చెప్పడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. నెహెమ్యా అయితే ఏ విధంగా నాయన నీకు ప్రార్థన చేసిన ఆయన ధైర్యం కలిగి, పట్టుదల కలిగి నాయన యథార్థ ప్రవర్తన కలిగి ప్రభా నాయన పట్టుదలతో తన పిల్లల సమాధుల పట్టణం ఏ విధంగా కట్టించుకోగలిగాడు ప్రభా. అలానే నాయన మేమందరం నాయన ధైర్యం కలిగి నాయన యథార్థ ప్రవర్తన కలిగి, భక్తి కలిగి నాయన పట్టుదలతో నాయన నిన్ను ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన యేసయ్య. ప్రస్తుతం నాయన కరోనా వైరస్ వల్ల మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ప్రభా. మా ప్రార్థన, పిల్లల ప్రార్థన ఆలకించి నాయన మాకు ఈ వైరస్ నుంచి విడుదల దయచేయమని యేసునామములో నీ వద్ద ప్రార్థన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. యాక్టివిటీ టైం. మన మధ్యలో ఉన్న బిందు అక్క యాక్టివిటీ చేస్తుండగా మనందరం చూద్దాం. ఈరోజు ఒక యాక్టివిటీ చేస్తున్నాం. యాక్టివిటీ ఏంటంటే ప్రేయర్ బుక్. ఓకేనా? దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి అంటే కలర్ పేపర్స్, ఏ కలర్ పేపర్ తీసుకున్నా పర్లేదు. అండ్ దీని కాన్స్ట్రాక్ట్ కలర్లో అంటే లైక్ వైట్ షీట్స్ తీసుకున్నాను, 2 A4 షీట్స్, ఒక సీజర్, ఇంకా గమ్, కలర్ పెన్ ఆర్ లైక్ స్కెచ్ మీరు ఏదున్నా పర్లేదు. దీంట్లో లైక్ మనం ప్రేయర్ రాయాలి ప్రేయర్ బుక్లో. సో నేను స్కెచ్ అండ్ ఒక కలర్ పెన్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కలర్ షీట్స్ ఉన్నాయి కదా, ఈ షీట్స్ని హాఫ్గా ఫోల్డ్ చేస్తున్నాను ఇలా.
హాఫ్గా ఫోల్డ్ చేసి అంటే లైక్ మీ హ్యాండ్ ఇలా పెడితే మొత్తం హ్యాండ్ రావాలి. ఓకేనా? సో అలా పెట్టి నేను 3 షీట్స్ తీసుకున్నాను. ఓకే, షీట్ తీసుకుని మీ హ్యాండ్ ఇలా పెట్టి డ్రా చేయాలి దాన్ని. ఓకేనా? ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్కి మీ లిటిల్ ఫింగర్ ఉండాలి. ఓకేనా? అది కట్ చేయకూడదు. సో నేను హ్యాండ్ షేప్ డ్రా చేస్తాను. ఇలా చూసారా, లైట్గా కనిపిస్తుంది. ఈ హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఆ షేప్ని మనం కట్ చేసుకుందాం. 3 పేపర్స్ కూడా ఒకటేసారి కట్ చేసుకుందాం, ఒకటే షేప్లో వస్తుంది. చూడండి, హ్యాండ్ షేప్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తే మీరు నార్మల్గా ఇలా బుక్ చదువుతారు కదా, సో ఆ షేప్లో వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ 3 పేపర్స్ని కూడా కంబైన్ చేసి స్టిక్ చేస్తున్నాను. గ్లూ తీసుకుని మిడిల్లో పెట్టాలి. చూడండి, ఇప్పుడు ఒక బుక్ లాగా ఓకేనా? ఈ బుక్ అయిపోయిన తర్వాత మొత్తం 3 షీట్స్ తీసుకున్నాను. ఇప్పుడు వైట్ షీట్స్ ఉన్నాయి కదా, వైట్ షీట్స్ తీసుకుని మీ హ్యాండ్ ఎంతైతే సైజ్ ఉందో ఇక్కడ నుంచి ఓన్లీ ఈ పార్ట్ వరకు షీట్ కట్ చేసుకుంటాం. సో ఆ షీట్లో మనం ప్రేయర్ రాసుకుంటాం. చూడండి పిల్లలు, ఒక 5 షీట్స్ లాగా కట్ చేసుకున్నాను. మనకి హెవెన్లీ ప్రేయర్ ఉంది కదా, మత్తయి సువార్తలో ఉంటుంది హెవెన్లీ ప్రేయర్. సో ఆ హెవెన్లీ ప్రేయర్ని నేను 5 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ ఏంటంటే ప్రైజ్, తర్వాత సెకండ్ ఏంటి అంటే రిక్వెస్ట్, సో నెక్స్ట్ ఫర్గివ్నెస్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఆస్కింగ్ ఫర్ స్ట్రెంగ్త్, అంటే లైక్ జీసస్ని మనం స్ట్రెంగ్త్ అడుగుతున్నట్టు, అండ్ లాస్ట్ 5th వన్ వచ్చేసి యాక్సెప్టింగ్ హిస్ అథారిటీ. ఈ 5 పార్ట్స్ కూడా మన హెవెన్లీ ప్రేయర్ ఉంది కదా, ఆ హెవెన్లీ ప్రేయర్ 5 పార్ట్స్ చేశాను. సో ఈ 5 పార్ట్స్ పెట్టి నేను ఇక్కడ 5 పార్ట్స్ ప్రేయర్ రాసి దాంట్లో స్టిక్ చేయడమే. చూడండి పిల్లలు, ఇది ఆ ఫాదర్ ఇన్ హెవెన్ హల్లౌడ్ బి యువర్ నేమ్ అనే ప్రేయర్ నేను 5 పార్ట్స్గా డివైడ్ చేసి, ఫస్ట్ ఈజ్ ప్రైజ్, సెకండ్ ఈజ్ రిక్వెస్ట్, థర్డ్ ఫర్గివ్నెస్, ఫోర్త్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ స్ట్రెంగ్త్, అండ్ 5th ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ హిస్ అథారిటీ. ఓకేనా? వీటిని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనం బుక్ తయారు చేస్తున్నాం కదా, సో ఈ బుక్ని ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ ప్రేయర్లో ఫస్ట్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి స్టిక్ చేస్తాను. అండ్ సెకండ్ ఏదైతే ఉందో అది సెకండ్ పేజ్లో స్టిక్ చేయాలి. సో ఈ ప్రేయర్ ఫస్ట్ ఇలా 5 పేజెస్లో ప్రేయర్ అనేది స్టిక్ చేసేసాను. స్టార్టింగ్లో ఇక్కడ లార్డ్స్ ప్రేయర్ అని రాయండి.
చూడండి పిల్లలు, దిస్ ఇస్ ద ప్రేయర్ బుక్. We'll see our prayer book. First, praise. Our Father in heaven, hallowed be your name. Your kingdom come, you will be done on earth as it is in heaven. ఇది ప్రైజ్ అన్నమాట. అంటే దేవుని మనం స్తుతిస్తూ ఉన్నాం. తర్వాత రిక్వెస్ట్. మనం ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం జీసస్ని? లైక్ గివ్ us దిస్ డే ఆర్ డైలీ బ్రెడ్. అంటే మనకి రోజు ఆహారం కావాలి అన్నా, మనకి ఏం కావాలన్నా కానీ వీ హ్యావ్ టు రిక్వెస్ట్ ఆర్ గాడ్. ఓకే. తర్వాత ఫర్గివ్నెస్. And forgive us our debts as we also have forgiven our debtors. ఓకేనా? అది forgive us అంటే లైక్ మనం దేవుడు ఎవరినైతే క్షమిస్తూ ఉంటున్నారో అంటే లైక్ మనం కూడా క్షమించాలి, క్షమించే హృదయం మనకు కావాలి అన్నట్టు మనం అడుగుతున్నాం. తర్వాత ఆస్కింగ్ ఫర్ స్ట్రెంగ్త్. మనకు స్ట్రెంగ్త్ కావాలి కదా, సో దాని గురించి మనం అడుగుతున్నాం. అదేంటంటే అండ్ లీడ్ us నాట్ ఇన్ టు టెంప్టేషన్ బట్ డెలివర్ us ఫ్రమ్ ఈవిల్. అంటే సాతాన్ నుంచి మనం తప్పుకోవాలి, టెంప్టేషన్స్ ఏమి ఉన్నా కానీ మనం తప్పించుకోవాలి అని చెప్పేసి దేవుడిని మనం స్ట్రెంగ్త్ అడుగుతున్నాం. అండ్ ఫైనలీ ఏంటంటే యాక్సెప్టింగ్ హిస్ అథారిటీ. ఫర్ దైన్ ఇస్ ద కింగ్డమ్ అండ్ ది పవర్ అండ్ గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమేన్. ఇది మన హెవెన్లీ ప్రేయర్. మీరు కూడా ఇలా ఒక ప్రేయర్ బుక్ చేసుకుని రోజు లార్డ్స్ ప్రేయర్ అనేది చేయండి పిల్లలు. ఓకేనా? బిందగా చూపించిన యాక్టివిటీ చాలా బాగుంది కదా కిడ్స్. ఇప్పుడు మిషనరీ స్టోరీ విందాం. మనం ఈరోజు ఒక మిషనరీ స్టోరీ నేర్చుకుందాం. దానికంటే ముందు జనరల్గా మనకి తెలుసు కదా, ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్లో కానీ బయట కానీ. చాలామందికి కొంచెం కాళ్ళు లేని వాళ్ళు, చేతులు సరిగా లేని వాళ్ళు, ఇంకా ఏమన్నా అంగవైకల్యం అంటే హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళు, సరిగా వినపడకపోయినా, మాట్లాడలేకపోయినా, లేకపోతే చూడలేకపోయినా వాళ్ళందరినీ మనం చూసినప్పుడు కొంచెం వింతగా చూస్తాము. వాళ్ళని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వము, లేకపోతే డిఫరెంట్గా చూస్తాం కదా. కానీ అది దేవునికి ఇష్టం లేదనమాట. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, హ్యాండిక్యాప్స్ అయినా, ఎలా ఉన్నా కానీ వాళ్ళు యాక్చువల్గా దేవుడు మనకంటే వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఇస్తాడనమాట. కానీ ప్రతి ఒక్కరికి, నీకు నాకు అందరికీ జ్ఞానం ఇస్తాడు. కాకపోతే మనము దాన్ని సరిగా యూజ్ చేసుకోవట్లేదన్నమాట. దేవుడు మనకి జ్ఞానం ఇవ్వబట్టే కదా ఈరోజు మనమంతా. ఇప్పుడు మనుషులు చూడండి, ఆ ఫోన్లు మాట్లాడుకుంటున్నాము, ఫ్లైట్స్లో వెళ్తున్నాము, ఇవన్నీ కనిపెట్టింది మనిషే కదా. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టే కదా. వాళ్ళందరూ కూడా మనలాంటి మనుషులే, కానీ పెద్ద పెద్ద వాటిని కనిపెట్టారు కదా అందరూ కలిసి చేసినప్పుడు. అలానే మనం ఈరోజు ఒక మిషనరీస్ గురించి కూడా చెప్పుకుందాం అన్నమాట. ఈమె పేరు ఏంటంటే జోనీ ఎరిక్సన్ టాడా. అయితే ఈ జోనీ ఎరిక్సన్ టాడా అనే ఆమె ఇప్పటికీ కూడా బ్రతికే ఉంది. తనకి ఇప్పుడు 75 years అన్నమాట. అయితే తను అసలు ఎప్పుడు పుట్టిందంటే 1945 అంటే 1945 అక్టోబర్ 15న అమెరికాలో జోనీ జన్మించిందనమాట. అయితే తన ఫ్యామిలీలో లాస్ట్ పాప అనమాట. అయితే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళందరూ కూడా చాలా చిన్నపిల్లలు అంటే కొంచెం గారాభంగా చూస్తారు కదా, చాలా మంచిగా చూసుకునేవాళ్ళు అనమాట తను ఇంకా అలాగా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండి అన్నీ నేర్చుకుంటా, చక్కగా చదువుకుంటా, గేమ్స్ ఆడుకుంటా మంచిగా ఉండేవాళ్ళు అనమాట. కానీ వాళ్ళ ఫాదర్ మాత్రం ఒలింపిక్స్, మీకు తెలిసే ఉంటుంది కదా, టీవీలో చూస్తూ ఉంటారు ఒలింపిక్స్. ఆ ఒలింపిక్స్లో తను పార్టిసిపేట్ చేసేవాడు అనమాట. అంటే తను కూడా ఒక దాంట్లో ఆడేవాడు అనమాట. అయితే తనకి కూడా జోనీకి కూడా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలి, తను కూడా ఏదైనా చేసుకొని మెడల్ తెచ్చుకోవాలి అని తనకు కూడా ఆశ ఉందన్నమాట. అందుకని తను ఏం చేసిందంటే టెన్నిస్ నేర్చుకుంది, మంచిగా స్విమ్మింగ్ చేయడం నేర్చుకుంది అనమాట. తను మంచిగా టాలెంటెడ్ అనమాట, మంచిగా స్విమ్మింగ్ చేసేది, బాగా టెన్నిస్ కూడా బాగా నేర్చుకుంది అనమాట. అలాగా తన జీవితం జరుగుతూ ఉండగా అప్పుడు తను ఇప్పుడు యూత్లోకి వచ్చింది. ఎంత 17 years అప్పుడు 1967 ఇయర్లో జూలై 31న ఒకరోజు తను సిస్టర్ కలిసి
స్విమ్మింగ్ కోసమని వేరే ఏరియా ఒక ప్లేస్కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ చేద్దామని వెళ్ళినప్పుడు జోనీకి బాగా స్విమ్మింగ్ వచ్చు కదా, మంచి టాలెంటెడ్ కదా, తను ఏం చేస్తుంది అంటే డైవ్ చేస్తుంది అనమాట. పై హైట్లో నుంచి దూకి స్విమ్మింగ్ పూల్లోకి దూకి స్విమ్ చేస్తుంది అనమాట. అట్లానే ఆ రోజు కూడా తనకు అది అలవాటు కాబట్టి తను ఏం చేసిందంటే తను వెళ్ళిన ప్లేస్లో అలా హైట్ నుంచి ఒక్కసారి తలకిందులుగా లోపలికి వాటర్లోకి దుమికిందనమాట. అట్లా దూకుగానే ఏమైంది, డైరెక్ట్గా తన తల నేలకెళ్ళి కొట్టుకుందనమాట. ఎందుకంటే అక్కడ వాటర్ లెవెల్ తక్కువగా ఉందన్నమాట, అంటే వాటర్ ఎక్కువ హైట్లో లేదు. తనకి ఆ విషయం తెలియదు అనమాట. జోనీకి తెలియక అది ఎంత లోతుందో చూసుకోకుండా పైనుంచి దూకేటప్పటికి డైరెక్ట్గా తల వెళ్ళి నేలకు కొట్టుకుంది. నేలకు కొట్టుకున్న వెంటనే ఇంకా తనకి నెక్ దగ్గర అంటే మెడ దగ్గర నరాలు అవి ప్రెస్ అయిపోయి పని చేయకుండా అయిపోయింది అనమాట. అంటే స్పైనల్ ప్రాబ్లం వచ్చేసేసింది. ఇంకా తను కదలలేకపోయింది అనమాట. వెంటనే వాళ్ళ సిస్టర్ ఇంకా అక్కడ ఉన్న కొంతమంది తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట. అంటే చూసారా ఇప్పుడు జోనీ అప్పటి వరకు ఎంత హ్యాపీగా ఉందో, సడన్గా 17 years వచ్చినప్పుడు అనుకోకుండా జరిగిన స్విమ్మింగ్ పూల్ యాక్సిడెంట్ వల్ల తను ఇప్పుడు ప్యారలైజ్డ్ అయిపోయింది అనమాట. అంటే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఎలాగా అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే నడవలేరు అనమాట, వాళ్ళ చెయ్యి కదలదు. కానీ తినైతే అట్లా పడి మెడ నరాల దగ్గర దెబ్బతింటం వల్ల బాడీ అంతా కూడా పనిచేయదన్నమాట. పక్షవాతంలో వచ్చిన వాళ్ళు ఒక చెయ్యి ఒక కాలు పనిచేయదేమో కానీ ఆ జోనీకి మాత్రం తన బాడీ అంతా పనిచేయదన్నమాట. ఓన్లీ తల ఒక్కటే పనిచేస్తుంది, మిగతా అంతా తను మూవ్ చేయలేదన్నమాట. ఇంకా డాక్టర్స్ తన జీవితాంతం ఇలానే ఉంటుంది అని చెప్పారనమాట. అప్పుడు చెప్పినప్పుడు ఇంకా తను చాలా కుంగిపోద్ది, ఎంతో బాధేస్తుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది, తను 2 years ఇంకా అట్లానే బెడ్ రెస్ట్ అని చెప్తే బెడ్లో రెస్ట్ తీసుకుంటా ఉందన్నమాట. ఆ టైంలో చాలా కుంగిపోయింది, చాలా బాధపడింది. ఎవరన్నా ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, అలాంటి మాటలు విన్నప్పుడు ఇంకా ఎక్కువ బాధపడింది. తను సూసైడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు కానీ దేవుని కృప వలన తను యేసయ్యను తెలుసుకొని ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేసుకుంటూ ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల దేవుడే జోనీని ఆదరించాడు అనమాట. దేవుడు బలపరిచాడు. చిన్నగా తను దేవుడు నన్ను పుట్టించాడు కాబట్టి ఆయన చిత్తమేమో నేను ఇలా ఉంటాము అని ఇంకా తను దేవుడు నాకు అంటే తన గతాన్ని గురించి ఇంకా ఆలోచించుకోండి. ఇప్పుడు జరిగిపోయింది కదా, తన ప్యారలైజ్డ్ అయిపోయింది. అంటే తను ఏం మూవ్ కాలేకపోతుంది, తన బాడీలో ఏది పనిచేయదు. ఆ స్థితిని ఇప్పుడు డాక్టర్లు కూడా మార్చలేరు, ఎవ్వరు ఏం చేయలేరు. కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ దిగులు పడకుండా తను ఏం చేసిందంటే ఈ స్థితిలో నేనేం చేయగలను అని ఆలోచించుకుంటూ ప్రేయర్ చేసుకొని ఇంకా తను కష్టపడడం స్టార్ట్ చేసింది అనమాట. అంటే తను ఇష్టంగా కొంచెం ఏం చేయగలదు అని ఆలోచించి తను పెన్ను తీసుకొని లేకపోతే పెయింట్ బ్రష్లు తీసుకొని తన నోటితోనే పళ్ళతో పైన పళ్ళు కింద పళ్ళతో ఆ పెన్నుని కానీ లేకపోతే ఆ బ్రష్ని కానీ పెట్టి ఆ పెయింట్ చేయడం మళ్ళీ లేకపోతే రాయడం అవన్నీ నేర్చుకుందనమాట. ఇంకా ఆ టైంలో అవన్నీ నేర్చుకున్న తర్వాత ఇంకా తను కొంచెం మంచిగా అయ్యి కొంచెం వీల్ చైర్స్లో అటు ఇటు మూవ్ అవుతా అలా ఉన్నప్పుడు ఇంకా తను ఒకసారి ఎవరో పిలిస్తే తను సాక్ష్యం చెప్పడానికి, అంటే దేవుడు తను ఎలా బ్రతికించాడు, ఎట్లాగా ఏ దుఃఖ స్థితిలో ఉన్నప్పుడు ఎలా మంచిగా ఉంచాడో చెప్పడానికని ఇంకా తను ఎవరో పిలిచినప్పుడు అక్కడ వెళ్తుంది అనమాట. వెళ్ళి అక్కడ తన సాక్ష్యం చాలామంది వస్తారు, వాళ్ళందరికీ తన సాక్ష్యం చెప్తుంది. సాక్ష్యం చెప్పి దేవుని గురించి చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తారనమాట. ఆల్టర్ కాల్ అంటే ఎవరైనా ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తుని నమ్ముకుంటే ముందుకు రమ్మని చెప్తారు కదా. ఆ టైంలో అలా ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఒక వికలాంగురాలు వస్తుంది అనమాట. అంటే హ్యాండిక్యాప్డ్ అయిన ఒక పర్సన్, ఒక అమ్మాయి వస్తుంది. వచ్చినప్పుడు తను చూడంగానే తిను ఎలా అనుభవిస్తుందో తనకు తెలుసు కాబట్టి ఆ బాధ తను చూడంగానే చాలా జాలేస్తుంది అనమాట. జోనీకి చాలా జాలేసి ఇంకా నేను ఏదైనా చేయాలి ఇట్లా హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళకి, అంటే ఏదన్నా
అవయవాలు సరిగా లేని మనుషులు ఈ లోకంలో ఎంతో కృంగిపోతూ ఉంటారు. వాళ్ళని ఎవరు ఎక్కువ లెక్క చేయరు. కాబట్టి నేను వాళ్ళకి ఏదన్నా చేయాలనుకుంటుంది. అనుకొని ఇంకా తర్వాత ఏం చేస్తుందంటే తను పెయింట్స్ వేయడం వచ్చింది కదా టాలెంట్, ఆ టాలెంట్ని యూజ్ చేసుకొని మంచిగా పెయింట్స్ వేసి ఆ వచ్చిన పెయింట్ అమ్మగా తను వేసిన పెయింట్స్ని అమ్మకానికి పెట్టి అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులతో వీల్ చైర్స్కొని ఆ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అలా స్టార్ట్ చేసినప్పుడు ఇంకా చాలా అట్లా పెయింట్స్ వేసుకుంటూ వచ్చిన డబ్బులన్నింటితో చాలామందికి ఇచ్చిందనమాట. ఇప్పటికీ తను ఎంతమందికి ఇచ్చిందంటే 1,70,000 మందికి వీల్ చైర్స్ ఇచ్చిందంట ఇప్పటికీ. అంతేకాకుండా దేవుణ్ణి నమ్ముకొని ఉంది కాబట్టి జోని తను ధైర్యంగా ఉంటూ తను ఏం చేసిందంటే తను జోని అండ్ ఫ్రెండ్స్ అనే మినిస్ట్రీస్ని అండ్ ఒక సంస్థని స్థాపించిందనమాట. అంతేకాకుండా దేవుడు కృపను బట్టి జోని 1982లో మ్యారేజ్ కూడా అయిందనమాట. కెన్ టాడా అనే వ్యక్తితో జోనీకి 1982లో మ్యారేజ్ జరిగింది. అప్పటి నుంచి ఆ కెన్ టాడా అనే తన భర్త జోని ఇద్దరు కలిసి ఈ జోని అండ్ ఫ్రెండ్స్ అనే మినిస్ట్రీస్లో ఇప్పుడు దాకా పనిచేస్తూనే ఉన్నారనమాట. 53 years నుంచి వాళ్ళు పనిచేస్తున్నారనమాట. మళ్ళీ అంతేకాకుండా జోని మా ప్రపంచంలో అంతట్లో 47 దేశాలకి 47 కంట్రీస్ తిరిగి చాలాసార్లు వెళ్ళి ఆ కంట్రీస్కి అనేకులకి దేవుని స్వార్థ ప్రకటిస్తూ అనేకులకి హ్యాండిక్యాప్డ్ పీపుల్కి వాళ్ళకి ఏం కావాలో వీల్ చైర్స్ కానీ లేకపోతే ఇంకా అంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్ మీద తన కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. అలా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ దేవుని పరిచర్య చేస్తూ అనేకుల్ని దేవుని వైపుకి నడిపిస్తుంది అనమాట జోని. తను ఇప్పటికి కూడా ఉంది. రీసెంట్గా 2010లో తనకి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చిందనమాట. కానీ దేవుని కృపను బట్టి తను దాంట్లో నుంచి కూడా స్వస్థత పొంది ఇప్పుడు హెల్తీగా ఆరోగ్యంగా ఉందన్నమాట. పిల్లలు చూశారు కదా ఈ జోని ఎరిక్సన్ టాడా గురించి. అంతేకాకుండా జోని ఎరిక్సన్ టాడా ఇప్పటికీ 50 పుస్తకాలు 50 బుక్స్ కంటే పైన రాసిందనమాట. దేవుని బుక్స్ అంటే ప్రజల్ని ఎంకరేజ్ చేసేవి కానీ దేవుని గురించి తెలిపేవి కానీ అనేకమైన బుక్స్ రాసిందనమాట. ఇంకా రాస్తూనే ఉంది. మళ్ళీ పైగా తనకి ఎన్నో అవార్డులు కూడా వచ్చినాయి. హ్యాండిక్యాప్స్ మధ్య పనిచేస్తుంది, అనేకులకి ఎంకరేజ్మెంట్గా ఇన్స్పిరేషన్గా ఉంది కాబట్టి తనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి అన్నమాట. కాబట్టి ఈ జోని ఎరిక్సన్ టాడాని చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే మొదటిగా మనము హ్యాండిక్యాప్డ్గా ఉన్న ఎవరినైనా కానీ మనం ఎక్కిరించకూడదు. వాళ్ళకి మనము హెల్ప్ చేసే వాళ్ళంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కళ్ళ కూడా టాలెంట్ పెట్టాడు. చూడండి, ఏమి కదలలేకున్న జోని ఎరిక్సన్ను ఎంత పెద్ద పరిచర్య చేసింది. 47 దేశాలు వెళ్ళింది. అక్కడ అన్ని చోట్లకి వెళ్ళి సాక్ష్యం చెప్తుంది, అన్ని చోట్లకి వెళ్ళి దేవుని గురించి చెప్తుంది. ఎంతో ఒక ఆర్గనైజేషన్ స్థాపించింది. దాని ద్వారా అనేకులకి హెల్ప్ చేస్తుంది అనమాట. మినిస్ట్రీస్ పెట్టి దేవుని పరిచర్య చేస్తుంది. ఇవన్నీ కూడా కదలలేని ఆమె. అసలు మనం ఆ పిక్చర్ చూస్తే ఆ చేతులకి అదంతా కూడా ఇట్లా కట్టి ఉంటుంది అనమాట. తను మూవ్ అవ్వలేదు. అవన్నీ ఉండటం వల్ల కొంచెం మూవ్ అవి ఇట్లా చేతులు మాట్లాడుతూ కదులుతూ చెప్పగలుగుతుంది అనమాట. అలాంటి స్థితిలో ఉండి కూడా అంత గొప్ప పరిచర్య చేస్తే మరి దేవుడు మనకి అన్ని మంచి అవయవాలు ఇవ్వడమే కాకుండా దేవుడు మనకి మంచి జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క మనిషిని కూడా తను ఇష్టపూర్వకంగా క్రియేట్ చేశాడు అనమాట. నిన్ను నన్ను అందరినీ, నిన్ను పోలి నేనుండను, నన్ను పోలి నువ్వు ఉండవు అనమాట. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన టాలెంట్ దేవుడు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకుని దేవా నువ్వు నాకు సహాయం చేయమని నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో లేకపోతే
అవన్నీ కూడా దేవుడు నడిపిస్తాడు. మనం ప్రేయర్ చేసుకొని చక్కగా మనకిచ్చిన టాలెంట్ దేవుడు ఏదో గ్రహించి దాన్ని వాడినప్పుడు దేవుడు దాన్ని బ్లెస్ చేసి ఇంకా మనం కూడా అలానే మంచి పరిచర్య చేయటం కానీ, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండటమే కానీ, లేకపోతే కుటుంబానికి హెల్ప్ చేయటమేనా, లేకపోతే మిషనరీస్గా ఎలా వర్క్ చేయగలమా, ఎలా చేస్తామో అది దేవుని కృపను బట్టి దేవుడు అన్నీ నడిపించగలడు. మనం చేయాల్సింది ఏంటంటే మనం కష్టపడాలి, ఏదైనా చేయాలని చూడాలి. మన టైము మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. టైం పాస్ చేసుకోకుండా మనకు దేవుడిచ్చిన టాలెంట్ని వాడుతూ ఉన్నామంటే మనకు మంచి స్కిల్స్ వచ్చి మన భవిష్యత్తు జోనికి ఎలా అయితే తను అంత భయంకరమైన స్థితిలో నుంచి లేవనెత్తబడి అనేకులకు ఆశీర్వాదకరంగాను అనేకులకు దీవెనకరంగాను ఎంతో సంతోషంతో ఉందో ఇప్పుడు నువ్వు నేను కూడా అలానే ఉండగలమన్నమాట. అంతేకాకుండా ఈ జోనీ ఎరిక్సన్ టాడా గురించి ఒక బయోగ్రఫీ బుక్ కూడా ఉందన్నమాట. ఆ బుక్ ద్వారా రీసెంట్గా ఒక ఫిల్మ్ కూడా చేశారనమాట. ఆ ఫిల్మ్లో తనే జోనీనే యాక్ట్ చేసిందనమాట. తన క్యారెక్టర్ని తనే యాక్ట్ చేసిందనమాట. చూసారా ఎంత గొప్పగా దేవుడు జోనీని వాడుకుంటున్నాడు. తనకి ఆశ ఉంది, తను ఏ స్థితిలో ఉన్నా వాడబడాలనే ఆశ ఉంది. కాబట్టి దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. పిల్లలు, దేవుడు నిన్ను నన్ను అందరిని కూడా వాడుకుంటాడు. అంతేకాకుండా నిన్ను నన్ను అందరిని కూడా మనకి మంచి టాలెంట్ ఇచ్చి మనకు మంచిగా బ్లెస్ చేసే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి పిల్లలందరూ మీరు కూడా రోజు ప్రార్థన చేయండి, యేసయ్య మీద ఆధారపడండి. యేసయ్య మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. ఓకేనా పిల్లలు? సరే, మనం ఇప్పుడు ప్రేయర్ చేసుకొని మిషనరీ స్టోరీ ముగించుకుందాం. స్తుతికి పాత్ర జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రియ పరలోకపు తండ్రి, తండ్రి ఈ దినమున తండ్రి VBSలో ప్రభా ఇంతవరకు మీరు తోడైండి నడిపించినందుకు నీకు వందనాలయ్యా. మిషనరీ స్టోరీనైనా జోనీ ఎరిక్సన్ టాడా గురించి నైనా చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆమె తండ్రి తన జీవితంలో తండ్రి భయంకరమైన స్థితిలో నుంచి నైనా నువ్వే లేవనెత్తినావు ప్రభా. ఆ బిడ్డను ఆదరించి ధైర్యపరిచినావు నైనా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇప్పుడైతే తననైనా అనేకులకు దీవెనకరంగా ఉండేటట్టునైనా తండ్రి తన టాలెంట్ని తండ్రి నీ కోసం వాడి తండ్రి అనేకులని వైపు ఆకర్షిస్తుంది ప్రభా. అయా, ఈ స్టోరీ ఇంచున్న ఈ చిన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. అయా తండ్రి, ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి నీ అందు విశ్వాసం ఉంచడానికి ప్రభా, నిన్ను విడిచిపెట్టుకుని ఉండడానికి తండ్రి నీ మీద ఆధారపడడానికి సహాయం దయచేయని వాళ్ళలో నువ్వు నమ్మిక పుట్టించండి ప్రభా. అయా, వాళ్ళకి జ్ఞానం దయచేయండి ప్రభా. వాళ్ళలో నువ్వు ఏమైతే తండ్రి టాలెంట్స్ పెట్టి ఉన్నావో దాన్ని గుర్తించడానికి వాళ్ళకి కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభా. అది తండ్రి నీ మహిమార్థం వాళ్ళు వాడడానికి కృపను అనుగ్రహించినైనా ఏ బిడ్డ పట్లనైనా నీ చిత్తం ఎలా ఉన్నదో ప్రభా, అటు నీ చిత్తాన్ని నైనా పరిపూర్ణంగా బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డని దీవించినైనా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కుటుంబాలని ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. బిడ్డలందరూ మంచిగా చదువుకోవడానికి నైనా అయా తండ్రి వాళ్ళ టాలెంట్స్ని బట్టి తండ్రి మంచి జాబ్స్ తండ్రి, మంచి పరిచర్య తండ్రి, మంచి మిషనరీస్గా అవడానికి మీరు సహాయం దయచే. నేను ఎవరి పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో ప్రభా సంపూర్ణంగా అది జరిగిస్తున్నామని నమ్ముచు తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇట్స్ టైం ఫర్ పప్పెట్ షో. మనందరికీ పప్పెట్ షో చాలా ఇష్టం కదా పిల్లలు. ఇప్పుడు మనం పప్పెట్ షో చూద్దాం. రోజు అవుతున్నాను కదా. నా దగ్గర టెక్నిక్ ఉందానికి రోజు నేను యూట్యూబ్లో పెట్టేసుకొని ఆన్లైన్ వీడియోస్ చూస్తున్నాను. యూట్యూబ్లో ఏం కాదు సోని, నువ్వు కూడా చెయ్యి. ఏం కాదు సోని, ఫోన్లో ఇప్పుడు జూమ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనం అక్కడ మ్యూట్ చేసుకుని కెమెరా ఆఫ్ చేసుకున్నాం అనుకో, మనం ఇక్కడ ఏం చేస్తున్నామో కూడా అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. హ్యాపీగా యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాను నేను రోజు.
అవునా స్వామి, రోజు లింక్ గ్రూప్ లో పెడుతున్నారా? అవును బండి, నువ్వు చూడట్లేదా అసలు? ఎన్ని వీక్స్ నుంచి పెడుతున్నారు అక్క వాళ్ళు చాలా కష్టపడి. అవునా స్వామి, నేను అసలు రోజు ఏం చూడట్లేదు. అయితే సండే నేను రోజు యూట్యూబ్ లో అన్నవాళ్ళ వీడియోస్ చూస్తూనే ఉంటాను. అన్నవాళ్ళ గేమ్ ప్లే చాలా బాగుంది తెలుసా? చాలా తప్పు కదా బండి, సండే స్కూల్ వీడియో చూడాలి కదా. ఫస్ట్ దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా మనము. సండే స్కూల్ చాలా బోరింగ్ గా చెప్తున్నారు స్టోరీస్ అన్ని. నాకేమీ పెద్దగా నచ్చట్లేదు. అసలు నువ్వు సండే స్కూల్ అటెండ్ అవ్వకుండా అక్క వాళ్ళు బోర్గా చెప్తున్నారని ఎలా చెప్తావు బండి? అది తప్పు కదా అలా అనటము. అక్క వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. ప్రతి సండే ఒక్కొక్క యాక్టివిటీ చేయిస్తున్నారు. సాంగ్స్ కూడా చాలా బాగా పాడిపిస్తున్నారు తెలుసా నీకు? నాకేం తెలియదు, నాకు అన్ని తెలుసు. అవన్నీ బోర్గానే ఉంటున్నాయి అన్ని. బన్నీ, నువ్వు ఈ మధ్య మీ మమ్మీ మాట కూడా వినట్లేదంట, నిజమేనా? అవును నిజమే, మమ్మీ ఎప్పుడు ఏదో ఒక పని చెప్తానే ఉంటుంది అసలు నాకు. అందరూ అంటుంటే నేను నమ్మలేదు బన్నీ, కానీ నేను షాక్ అవుతున్నాను. నువ్వు చాలా మంచి అబ్బాయి కదా బన్నీ, ఇలా ఎందుకు మారిపోయావు? నేను పని చేస్తా ఉంటే మమ్మీ నాకు ఎప్పుడు పని చెప్తానే ఉంటుంది. అందుకని రూమ్లోకి వెళ్ళి గణేసుకుని యూట్యూబ్ లో మంచిగా ఆన్లైన్ గేమ్స్ చూస్తున్నాను. అసలు నువ్వు చాలా మారిపోయావు బన్నీ. ఇటు వరకు ఇలా ఉండేవాడివి కాదు. సండే స్కూల్లో కూడా అన్ని యాక్టివిటీస్ లో ఫస్ట్ వచ్చేవాడివి. అంతేకాకుండా మెమరీ వర్సెస్ అవన్నీ నువ్వే ఫస్ట్ చెప్పేవాడివి. అన్నిట్లో ముందుండేవాడివి. క్లాస్ లో కూడా టాప్ లో ఉండేవాడివి. ఏమైంది బన్నీ నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకేమేం స్వామి, నేను అన్నింటిలో బాగానే ఉన్నాను ఇప్పుడు కూడా. అలా అని నువ్వు అనుకుంటున్నావు బన్నీ, కానీ నువ్వు అలా లేవు. ఒకసారి ఆలోచించు. అవునా, నిజమా? అయితే నేను దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. అయ్యో నిజమే కదా, నేను ఇంతకుముందు అన్నింటిలో ఫస్ట్ ఉండేవాడిని. కానీ ఇప్పుడు నేను ఇందులోనూ ఫస్ట్ లేను. ఇలా ఎందుకు జరుగుతుంది? ఆలోచించు బన్నీ. అయ్యో బహుశా నేను ఇలా యూట్యూబ్ చూడటం వల్ల నేను పద్దాక నేను ఆన్లైన్లో గేమ్స్ చూస్తాను, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటాను. అవును బన్నీ, నువ్వు ఇప్పుడు కన్నా రియలైజ్ అయ్యావు. అందుని బట్టి దేవునికి స్తోత్రం బన్నీ. ఇప్పుడైనా యేసయ్య దగ్గరికి రా నువ్వు. దేవుడు ఇప్పుడు నన్ను క్షమిస్తాడంటావా? తప్పకుండా క్షమిస్తాడు బన్నీ. నువ్వు ఒకసారి ప్రార్థన చేసుకో. నిజంగానే దేవుడు క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాడని చెప్పాను కదా బన్నీ. ఒకసారి నువ్వు ప్రార్థన చేసుకొని చూడు. అలాగే కూర్చొని ప్రార్థన చేస్తాను. ఏ బన్నీ, అయితే మనం ప్రార్థన చేసుకుందామా? చేసుకుందాం స్వామి. ఈసయ ఈసయ నీకు స్తోత్రం ఈసయ. ఎన్ని రోజులు నేను ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వకుండా యూట్యూబ్లో వీడియోస్ చూసాను ఈసయ. నన్ను క్షమించేసయ. సండే స్కూల్ స్టోరీస్ కానీ వాక్యాలు కానీ సాంగ్స్ కానీ ఎందులో పార్టిసిపేట్ చేయలేదు ఈసయ. నన్ను క్షమించేసయ. రేపటి నుంచి వీటిలో మంచిగా సండే స్కూల్కి వెళ్తాను ఈసయ. నీకే స్తోత్రమయ్యా, వందనాలు ప్రభువా. నన్ను క్షమించేసయ్యా, ఇంకెన్నడూ ఇలా చేసేసయ్యా. ప్లీజ్ నాకు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే బన్నీ, ఇప్పటికైనా నీలో మార్పు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నెక్స్ట్ వీక్ మన చర్చ్ లో వీడియోస్ కండక్ట్ చేస్తున్నాను. అందులో అయినా పార్టిసిపేట్ చేయి, ఓకేనా? అక్కడ కలుసుకుందాం. తప్పకుండా స్వామి, నేను ఖచ్చితంగా వస్తాను. ఓకే బన్నీ, ప్రైజ్ ది లార్డ్ బన్నీ. బాయ్. ప్రైజ్ ది లార్డ్ స్వామి. బాయ్.
9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అందరికి ప్రైజ్ లార్డ్. VBS కంటెంట్ వాక్యం యోహాను 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆమేన్. నిజమైన వెలుగు ఉండెను, అది లోకముకు వచ్చుచు ప్రతి మనిషికి వెలుగు ఇచ్చుచున్నది. యోహాను 1:9. ఆమెన్. యోహాను 1:9 నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చెను ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. యోహాను 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆమెన్. యోహాను 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. అందరికీ వందనాలు. యోహాను 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకములకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆమేన్. నిజమైన వెలుగు లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యోహాను 1:9. ఆమేన్. జాన్ 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకములకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యోహాను 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆమేన్. మన మధ్యలో ఉన్న జీవితాక్క మెమరీ వర్స్ చెప్తుంది, మనం నేర్చుకుందాం. పిల్లలు ఇప్పటి వరకు మనం అందరం కూడా స్టోరీ విన్నాం కదా. ఇప్పుడు కంటత వాక్యం నేర్చుకున్నాము. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాన్ని, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తుంది. ఇంకోసారి చెప్తున్నాం పిల్లలు. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాన్ని, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తుంది. ఆమేన్. ఈ 3 days VBS లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. అందరూ దేవునికి వందనాలు చెప్తామా? హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ అంకుల్ క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. దేవుడు తన ఉచితమైన కృపలో 3 రోజులు VBS ఘనంగా జరిగించుకున్నందుకు వర్చువల్ గా ఫిజికల్ గా జాయిన్ అయినటువంటి బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాను. అందరూ సంతోషించారని నమ్ముతున్నాను. అందరం కలిసి ఒకసారి ప్రభువు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ చిల్డ్రన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక. వీటి కొరకు ప్రయాసపడిన టీచర్స్ ను, బ్రదర్స్ ను, సిస్టర్స్ ను, యూత్ ను, దీని కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించు గాక. ఈ 3 రోజులు VBS ని ప్రార్థనతో మనం ముగించుకుందాం. 3 రోజులు 3 క్షణాలుగా అయిపోయింది. తన కృపలో సహాయం చేసినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ మీ అందరూ కూడా దీవించబడ్డారని నమ్ముతూ ఉంటున్నాం. మీరు నేర్చుకున్నవి దేవుడిలో వాటిని మీ జీవితాలలో కార్యరూపంగా పెట్టుకుంటే దేవుడు తప్పకుండా మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు. మీరు తల్లిదండ్రులకి దేవుడికి ఘనతెచ్చే బిడ్డలుగా దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన గణనామాన్ని బట్టి వందనాలు. ఈ 3 రోజులు VBS మీరు ఘనంగా జరిగించుకున్న విధానాన్ని బట్టి వందనాలు. మీరంతగా నమ్మదగిన దేవుడు తండ్రి. చిన్న బిడ్డలు మా తండ్రి, మీరు ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు తండ్రి. వారిని నా యొద్దకు రానివ్వడి, ఇలాంటి వారిని పరలోక రాజ్యం చదివించిన దేవుడివి. మీ కృపలో ఈ బిడ్డలను మీరు దర్శిస్తూ బలపరుస్తూ దీవిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. వర్చువల్ గా మా తల్లి ఆన్లైన్లోను, అదేవిధంగా ఫిజికల్ గా మా తల్లి గ్యాదర్ అయిన ప్రతి చిన్న బిడ్డలు పెట్టుకోవడానికి వందనాలు. వారిని వారి కుటుంబాలను దీవించండి. వారికి మంచి ఆరోగ్యము మా తల్లి, వారికి మా తల్లి మంచి భవిష్యత్తు ప్రభు యేసుక్రీస్తు నామములో పెంచబడగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ కృపలో దీవించండి. తల్లిదండ్రులు మీ ఘనత తెచ్చి బిడ్డగా ఉందురుగాక. వారి పట్ల మీ ప్రణాళికలు, మీ ఉద్దేశం ఇచ్చితో నెరవేర్పు జరుగునుగాక. ఈ 3 రోజులు ప్రభు వారు నేర్చుకున్నటువంటి మా ప్రభా మీ యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో వారి జీవితాలలో వారు అనుసరించుదురుగాక ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. అందుమాత్రమే కాకుండా ప్రభా ఈ యొక్క మా ప్రభా 3 దినాలు పాల్గొనేటువంటి ప్రతి చిన్న బిడ్డలను మీ దైవ హస్తాల్లో పెడుతూ ఉంటున్నాం తండ్రి. మీరు దీవించి నడిపించి మహిళలను నడుపుతూ ఉంటున్నాం. వారు నేర్చుకున్న మిషనరీ స్టోరీస్, వారు నేర్చుకున్న పాటలు, వారు నేర్చుకున్న యాక్షన్ సాంగ్స్, వారు నేర్చుకున్న మా ప్రభా యాక్టివిటీస్ మాత్రం ఏమైతే వాటన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వాటన్నిటిని మా తండ్రి
మీ కృపలో వారి జీవితాల్లో వారు అనుసరించడం సహాయం తెచ్చుకుని అడుగుతుంటున్నాం. రాజపడిన టీచర్స్ మా తండ్రి, యూత్ ప్రభావ, అదేవిధంగా సిస్టర్స్ బ్రదర్స్ దీని వరకు ప్రార్థన చేస్తూ, అదేవిధంగా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి పరోక్షంగా ఇన్వాల్వ్ అయిన ప్రతి బిడ్డలను సత్కరించిన ప్రతి బిడ్డలను పేరు వచ్చిన దీవించాల్సి నుంచి మా ఇంపాలండి చేసిన వీళ్ళన్నిటికీ వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సంవత్సరం ఈ విధంగా వీకేస్ జరగడానికి మీకు చూపించిన వందనాలు చెల్లిస్తూ మా ప్రభావం మేమందరం వల్ల నార్మల్ డేస్ లో మేము ప్రవేశించిన మహిమపరచడం కాక స్కూల్స్ వెళ్ళడానికి, సండే స్కూల్స్ వెళ్ళడానికి, చర్చెస్ వెళ్ళడానికి అన్ని కూడా అనుకూలపరచబడను గాక. మీ భద్రత, మీ క్షేమ కాపుదల ఉండను గాక. మీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా సమృద్ధిగా ఉండను గాక ప్రార్థన చేస్తూ ప్రభా ఈ సంతను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం, సహవాసం కూడిన మనందరూ లోకంలో సకల పరిశుద్ధులను, ముఖ్యంగా ఈబీఎస్ లో జాయిన్ అయినటువంటి ప్రతి చిన్న బిడ్డకు వాక్యానుసారం జీవించిన తీర్మానం చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.